అబ్బబ్బా! ఇప్పటి పోరగాళ్ళు రాను ఎంత అధ్వానం తయారైతుర్రు. చదువు సంగతి దేవుడెరుగు గాని జరంత ఇజ్జతిమానం ఉండాలే గదా. లైకుల కోసం ఫేమస్ గానికి ఎంతకైనా తెగిస్తారా? మొగ పోరగాలనంటే ఏమన్నా అనొచ్చు. ఆడవిల్లలాయే గీలనేమంటాం చెప్పుండ్రి. ఇటు ఇద్దరు బుజ్జిలను చూడుండ్రి. చక్కదనం ఎంత మంచిగున్నారో. మంచిగా చదువుకొని డ్యూటీలు చేసుకుంటే గాదా. సరే పోని రీల్స్ చేయాలని ఇప్పటి పోరలకు ఓ సోకైపోయింది. మరా చేసేదేదో ఇంత రీతోని చేసి చూస్తందుకైనా నలుగురు మెచ్చేటట్లుండాలి. అంతేగాని గివేం రీల్స్ పెయ్యంత రంగులు పూసుకొని ఏడబడతాడా ఒగల మీద ఒకళ్ళ చేతులతో రాసుకుంటా. ఆహా చూస్తందుకైనా ఎంత అజీబ్ అనిపిస్తుంది. అరే ఎవ్వళ్ళని జాగాలంటే ఏమన్నా అనుకోవచ్చు గాని అందరు ముంగట మెట్రో నిండా మంది ఉండంగానే గిట్లా చేస్తే ఏందన్నట్టు. ఇది చూసినోళ్ళు వాళ్ళని ఏమన్నారు. పుక్కట్ల అయ్యవని ఇదే నా పెంపకం అని తీరు మాటలతో ఆడిపోసుకుంటారు. ఢిల్లీ మెట్రోలో అయింది ఈ ఘనకార్యమంతా. ఇక ఆడున్నోళ్ళ దాంట్లో కొందరు కళ్ళార్పకుండా చూస్తే ఇంకొందరు ఏందిది అసలు ఆడి ఓరగాలేనా చదువుకున్నోలేనా ఏమన్నా మంచిగా అనిపిస్తుందా అని ఒక్కొక్కరు ఒక్కో తీర్లా మాట్లాడుకుర్రు. రాను ఇంకా ఏమేం చేస్తారో ఏం పాడో. జర గిసోంటి కాకుండా మెట్రో వల్లే గట్టిగా చెప్పాలి. అట్లయితేనే ఇంటారు. లేకపోతే ఇసోంటి రోజుకు 100 వీడియోలు తీస్తారు. ఆలదేం బాయే ఫేమస్ కావాలి గంతే. గాదానికి ఏదైనా చేస్తారు. ఏందో ఏమో పొర్రి దునియా మరీ అధ్వానం తయారైతుంది రాను. షి